తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం, గురుకులాలకు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నవరి సాగు గతంలో 25 లక్షల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.